అంటే మోహనత్వం అనగా మోహము వలన కలిగిన మనోహరత్వము అన్నారు. మనస్సును హరించున్నది అని. మనస్సు హరింపబడ్డం ఎందుకు? మనస్సు అనేటువంటి స్థితి ఉన్నంతసేపు భ్రాంతిమయమైనటువంటి దాంట్లో ఉంటాం. ఒక రకమైనటువంటి ఊహాలోకాలు అవి ఉంటాయి చూసారా, అలా ఉంటాం మనం. ఎదురుకుండా ఎవరు లేకపోయినా కూడా మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, ఆ మనసులో వచ్చినటువంటి రాగద్వేషాలు, ఆ ఆలోచనలు వచ్చినప్పుడు మనకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అసహజమైనటువంటి విధంగా ఉంటుంది. అలా కాకుండా మనస్సు హరింపబడాలి. మనస్సు అనేటువంటిది లయం అవ్వాలి. చాలా అద్భుతమైనటువంటి సంగీతం లేదా మంచి కావ్యం చదువుకుంటుంటే మనస్సు లయం అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఆ కృష్ణుడు త్రిజగన్మోహన నీలకాంతి ప్రయత్నంగా మనకి మనస్సు లయం చేసేటువంటిది. ఆయన చూస్తే చాలు 3 లోకాలని కూడా మోహింపజేసేటువంటిది అన్నారు. ఆయన చూస్తే ఎలా ఉంటుందంటే ఆకాశాన్ని చూసినట్టుగా ఉంటుంది. ఎందుకని ఆయన ఆకాశ స్వరూపుడు కదా.